హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆదమ్ అఫీషియల్ బాయ్. ఫ్రెండ్స్, మీరు కోవిడ్ నుంచి ఇండియా పోయే వాళ్ళకి, సాబర్ పోయే వాళ్ళకి బంగారం ఎంత తీసుకుని పోవాలా ఈ వీడియోలో చెప్తాను. మొగలు అయితే 50,000 వరకు తీసుకుని పోవచ్చు ఇండియా డబ్బులతో. ఆడోళ్ళు అయితే ₹1,00,000 వరకు తీసుకుని పోవచ్చు ఇండియా డబ్బుల వరకు. మీరు తీసుకుని పోతున్నారు. చాలామంది ఆడ చెన్నై ఎయిర్పోర్ట్లో ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎక్కువ తీసుకుని పోయి ఆడ ట్యాక్స్ అని అది అని వేస్తున్నారు. మీకు ట్యాక్స్ పడకూడదు, నా బంగారం సేఫ్టీ కావాలంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ చెన్నై అని పోవద్దండి, హైదరాబాద్ కానీ పోండి. అంతేగాని చెన్నైకి పోయినారంటే ఎక్కువ అదే బంగారం తీసుకుని పోయినారంటే చాలా ఇబ్బంది పడతారు. ఆ ట్యాక్స్ అని ఇది అని చెప్పి కట్టించుకుంటారు. మీరు చాలామంది ఆడ ఇబ్బంది పడుతున్నారు. చాలామంది వీడియోలు చూస్తున్నారు, అది కూడా అట్లాగే చేస్తున్నారు. మీరు ఇప్పుడన్నా కానీ చూసి జాగ్రత్తగా బంగారం తీసుకుని పోండి. ఆడపోయి పట్టుకొని వాళ్ళు పైన మెప్పించుకొని అన్నీ చేపించుకుంటారు. మీరు మీ బంగారం సేఫ్టీ కావాలంటే బెంగళూరు ఎయిర్పోర్ట్ పోండి. మీకు ట్యాక్స్ పడదు, ఏం పడదు, మీ బంగారం సేఫ్టీ అవుతుంది. చెన్నై ఎయిర్పోర్ట్ పోతే కంపల్సరీగా మీరు లిమిట్ ఉంది. చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే 50,000 వరకు మొగోళ్ళు అని చెప్పి, ₹1,00,000 వరకు అని ఆడోళ్ళు అని చెప్పి లిమిట్ ఉంది. మీరు తీసుకుని పోవచ్చు లిమిట్ వరకు. దానికన్నా ఎక్కువ తీసుకున్నారంటే ఇబ్బంది పడతారు, ట్యాక్స్ కట్టాలా. ఇట్లా చాలామంది పోతారు, ఇబ్బంది పడుతున్నారు, డబ్బులు కడతారు, బంగారం తీసుకుపోతున్నారు. అందుకే చాలామంది వీడియోలు కూడా చెప్తున్నారు, ఇట్లా పట్టుకుంటున్నారు, ఇట్లా మీరు వీడియో పెట్టని చెప్పి చాలామంది చెప్తున్నారు. అయితే కూడా అట్లాగే మన వాళ్ళు ఆ వీడియోలో ఏముంది అని చెప్పి అట్లాగే వింటున్నారు, వెళ్ళిపోతున్నారు. అందుకే మీరేం చేయాలా, బెంగళూరు ఎయిర్పోర్ట్ కానీ పోండి, మీకేం ఇబ్బంది ఉండదు. చెన్నై ఎయిర్పోర్ట్ అయితే లిమిట్ ఉంది కదా, 50,000 వరకు, ₹1,00,000 వరకు తీసుకుని పోవచ్చు. అంతేగాని దానికన్నా ఎక్కువ తీసుకుంటే మీకు ట్యాక్స్ పడుతుంది. చూసి జాగ్రత్తగా బంగారం కానీ మీరు కానీ జాగ్రత్తగా చెన్నై ఎయిర్పోర్ట్ అయితే జాగ్రత్తగా పోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.